విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గడప గడపకు ఎన్నికల ప్రచారంలో కేసినేని నాని కుమార్తె కేసినేని శ్వేత పాల్గొన్నారు. బయట ప్రాంతాల నుంచి వచ్చి తప్పుడు వాగ్దానాలు చేస్తున్నారని కూటమి నేతలపై మండిపడ్డారు. కేసినేని నాని విజయవాడను ఎంతో అభివృద్ధి చేశారంటున్న శ్వేతతో మా ప్రతినిధి ధనలక్ష్మి ఫేస్ టు ఫేస్. వైసీపీ నేతలంతా ఇంటింటి ప్రచారంలో జోరు పెంచారు. ప్రస్తుతం మనం కేసినేని నాని కుమార్తె శ్వేత గారితో ఉన్నాము. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. చాలా అద్భుతంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కానీ సొంత మనుషుల్లాగా మమ్మల్ని లోపలికి స్వాగతిస్తున్నారు, ప్రేమ అభిమానం చూపిస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. అంటే మీరు చూసుకుంటే గత 10 సంవత్సరాలుగా కూడా నాని గారు ఎంపీగా చేసినా కానీ ఎక్కడా కూడా యాంటీ ఇన్కంబెన్సీ అని లేదు. ఇంకా కూడా ప్రేమ అనేది నాని గారి మీద ప్రజలకి ఇంకా మరింతగా ఎక్కువగా కనపడుతుంది. ఈ రోజు కేసినేని భవన్ అంటే ఎక్కడ ఏ సమస్య ఉన్నా కానీ విజయవాడ ప్రాంతంలో ఫస్ట్ తలుపు కేసినేని భవన్. మా వాళ్ళు కూడా అలాగే అందుబాటులో ఉంటారు. కేసినేని నాని గారు కూడా ఎప్పుడు విజయవాడలో లోకల్గా ఉంటారు, లేదా మిగతా టైంలో ఢిల్లీలో విజయవాడ కోసం ఫైట్ చేస్తూ ఉంటారు. అటువంటి డెడికేషన్ చూసి ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ నాని గారిని గెలిపించుకోవాలి, విజయవాడ బాగుండాలి అంటే నాని గారు ఉండాలి అనే ఒక ఫీలింగ్ అనేది ప్రతి ఒక్కరిలో తెలుస్తుంది. అలాగే ఆసిఫ్ భాయ్ ఇక్కడ లోకల్, ఆయన ఇక్కడే పుట్టి పెరిగారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఒక ముద్దు బిడ్డలాగా. సో ప్రతి ఒక్కరు కూడా మా ఆసిఫ్ గారిని గెలిపించుకోవడం మా బాధ్యత, మా ఇంటి బిడ్డని గెలిపించుకోవడం మా బాధ్యత అన్నట్టు ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నారు. శ్వేత గారు, విజయవాడ అంటే మనకి డెవలపింగ్ ఏరియాస్ కనిపిస్తాయి, అలాగే అండర్ డెవలప్డ్ కొన్ని మాస్ ఏరియాస్ కూడా కనిపిస్తాయి. ఎక్కడెక్కడ ఎటువంటి రిఫార్మ్స్ తీసుకురావాలని మీరు ప్లాన్ చేస్తున్నారు? అంటే మీరు చూసుకుంటే అండి, కేసినేని నాని గారు ఎంపీ కాకముందు విజయవాడ ప్రాంతం ఆల్మోస్ట్ 60 years వెనకబడిపోయి ఉండింది. ట్రాఫిక్ రద్దీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నీటి సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ కూడా గత 10 సంవత్సరాలుగా కేసినేని నాని గారు ఆల్మోస్ట్ 8,000 కోట్ల నిధులతో మనకి బెన్ సర్కిల్ ఫ్లైఓవర్, కనకదుర్గ ఫ్లైఓవర్, అలాగే రహదారులు మీరు చూసుకుంటే వెస్ట్ బైపాస్, నందిగామ బైపాస్, తిరువూరు హైవే, ఈ రకంగా చాలా మౌలిక సదుపాయాలు అనేది ఇక్కడ తీసుకురావడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ వింగ్, ఎయిర్పోర్ట్. మీరు ఇదివరకు ఎయిర్పోర్ట్ ఎప్పుడన్నా గుర్తుందా మీకు? గన్నవరం ఎయిర్పోర్ట్ ఒక బస్ స్టాండ్ కంటే అధ్వానంగా ఉండేది. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడిగితే లేదు నేను అమరావతిలో కట్టుకుంటా ఎయిర్పోర్ట్ అనేవారు. కానీ కేసినేని నాని గారు పట్టుబట్టి లేదు ఈ ప్రాంతానికి ఎయిర్పోర్ట్ అనేది అవసరం, మీరు అప్పుడు ఎప్పుడు కడతారు అక్కడ అమరావతిలో, మాకు వెంటనే ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ అనేది కావాలి అని చెప్పి ఆయన పట్టుబట్టి దానికి కూడా 1000 కోట్ల ఫండింగ్ తీసుకొచ్చి ఈ రోజు చాలా మంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్ అనేది డెవలప్ అవుతుంది. అలాగే ఈరోజు నాగ్పూర్ విజయవాడ ఎక్స్ప్రెస్ వే అనేది ఆయన రూపకల్పన. ఈరోజు నితిన్ గడ్కరీ గారిని ఆల్మోస్ట్ 5 years నుంచి ఆయన కన్విన్స్ చేస్తున్నారు. ఏంటంటే మీకు బాంబే పోర్ట్ కంటే మచిలీపట్నం పోర్ట్ ఇక్కడ దగ్గర అవుతుంది ఈ ఎక్స్ప్రెస్ వే అనేది వస్తే. సో మీరు ఈ ఎక్స్ప్రెస్ వే వల్ల మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఆల్మోస్ట్ 5 years నుంచి కన్విన్స్ అయ్యి ఫైనల్గా అది అప్రూవ్ అయింది ఇప్పుడు. సో దానివల్ల ఈరోజు విజయవాడ అనేది ఒక ఎకనామిక్ కారిడోర్గా మారిపోతుంది. సో నెక్స్ట్ 5 years ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు నవ విజయవాడ నిర్మాణం ఏదైతే చేసామో దాన్ని కొనసాగించి నాని గారి ఆశయం ఏంటంటే విజయవాడని ఒక కాస్మోపాలిటన్ సిటీగా మార్చాలి. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా హామీ ఇచ్చింది ఏంటంటే ఈ ప్రాంతాన్ని ట్రేడ్ అండ్ బిజినెస్ సెంటర్గా నేను మారుస్తాను. మన పిల్లలు ఎక్కడో హైదరాబాద్, బాంబే, బెంగళూరు, US వెళ్లకుండా ఇక్కడే వాళ్ళకి అవకాశాలు క్రియేట్ చేసి మన ప్రాంతాన్ని అన్నింటినీ కూడా మన మొత్తం ఆంధ్ర రాష్ట్రంలోని టాప్ టియర్ సిటీగా మారుద్దామని అనుకుంటున్నాం. శ్వేత గారు, ఒకప్పుడు విజయవాడకి ఇప్పుడు విజయవాడకి చేంజెస్ ఏంటి అని ఇంటింటి ప్రచారంలో భాగంగా వారు మీకు ఏ సమస్యలు చెప్తున్నారు అసలు? అంటే మీరు చూసుకుంటే ట్రాఫిక్ రద్దీ సమస్యలు చాలా ఎక్కువగా ఉండేయండి. అవి ఆల్రెడీ మీరు చెప్పినట్టు కేసినేని నాని గారు చాలా వరకు సాల్వ్ చేశారు. అలాగే మీరు చూసుకుంటే పశ్చిమ నియోజకవర్గంలో ప్రత్యేకంగా చిన్నపాటి వర్షానికి కూడా రోడ్లన్నీ కూడా మునిగిపోలేదు. అటువంటి ఒక సమస్యను కూడా ఆయన గుర్తించి స్టామ్ వాటర్ డ్రైనేజ్ అనే ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి ఈ రోజు మొత్తం కూడా స్టామ్ వాటర్ డ్రైన్స్ వల్ల ఇక్కడ ఎక్కడా కూడా నీళ్లు నిలవట్లేదు. కొండపల్లి బొమ్మలు చాలా మంది మర్చిపోయారు కొండపల్లి బొమ్మల గురించి. సో ఆయన ఆ కళని మళ్ళీ రివైవ్ చేయాలి, ఆ క్రాఫ్ట్స్ మన్ని హెల్ప్ చేయాలి. ఆ భావంతో కొండపల్లి బొమ్మలకి ఈరోజు సొసైటీ బిల్డింగు, అలాగే వాళ్ళకి మార్కెటింగ్ టెక్నిక్స్ ఇవన్నీ నేర్పించడం, అలాగే టాటా ట్రస్ట్ని తీసుకొచ్చి 265 గ్రామాలని ఈరోజు దత్తత తీపించుకుని అక్కడ గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు చేపిస్తూ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోగ్రాంలు పెట్టి ఇవన్నీ కూడా ఈ విజయవాడ ప్రాంతంలో ఎవరూ చేయని, నాట్ జస్ట్ సిటీ కానీ గ్రామీణ ప్రాంతాన్ని కూడా అలాగే చూసుకున్నారు. ఆయన కంటికి రెప్పలాగా ఈ విజయవాడని కాపాడుకుంటూ వచ్చారు. అసాధ్యమైన పనులు ఈరోజు మీరు చూసుకుంటే కనకదుర్గ ఫ్లైఓవర్ అసాధ్యం అన్నారు, చాలా మంది అసాధ్యం అన్నారు దాన్ని. అలాంటిది కేసినేని నాని గారు చేసి చూపించారు. రాజకీయాల్లో ఎన్నాళ్ళు ఉన్నా కానీ ఒక్క రూపాయి
ఆయన ఒక్క రూపాయి పార్టీ పేరు పెట్టుకుని కానీ పదవిని అడ్డం పెట్టుకుని కానీ సంపాదించలేదు. సో ఆ రకంగా ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం ఆయన ఎంత గట్టిగా నిలబడతారు. బీయింగ్ అ యంగ్ పాలిటీషియన్, మీరు యూత్ కోసం ఏం చేయాలనుకుంటున్నారు? మీ నాన్నగారి తరపున కావచ్చు, ఏం చెప్పాలనుకుంటున్నారు? కేసీఆర్ నాని గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏం తెలియజేస్తున్నారంటే సమగ్రాభివృద్ధి అనేది మేము మీ ఇంటి దాకా చేరుస్తాము, అలాగే సంస్థలను తీసుకొస్తాము. ఈరోజు విప్రో అలాగే ఐటీ కంపెనీస్ని కూడా తీసుకొచ్చారు. అలాగే మన విజయవాడ ప్రాంతానికి కేసీఆర్ నాని గారు ఏం తెలియజేస్తున్నారంటే టాటా ట్రస్ట్ని ఎలా అయితే నేను గ్రామీణ ప్రాంతాల కోసం తీసుకొచ్చానో వచ్చే టర్మ్లో మహీంద్రా ఫౌండేషన్, ఆనంద్ మహీంద్రా గారికి కేసీఆర్ నాని గారికి ఆటో ఇండస్ట్రీ వల్ల చాలా మంచి ఫ్రెండ్షిప్ అనేది ఉంది. ఇప్పుడు దాకా ఏమీ ఫేవర్స్ అనేది ఆయన ఎప్పుడు అడగలేదు. కానీ ఈ రోజు కేసీఆర్ నాని గారు మన విజయవాడ అర్బన్ ఏరియా కూడా ఆ గ్రామీణ ప్రాంతం లాగే మనం ఇంకొక ప్రాజెక్ట్ చేయాలి, డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని ఒక పట్టు కడుతున్నారు. కాబట్టి రిలయన్స్ గ్రూప్ అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంత క్లోజ్ గా ఉంటారు. మొన్న మన ఇన్వెస్టర్స్ మీట్ కి కూడా వచ్చారు. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు. అండ్ మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారైనా కేసీఆర్ నాని గారైనా చెప్పింది చేస్తారు, చేసేదే చెప్తారు. సో ఈ రోజు యువత కోసం ప్రత్యేక ఫోకస్ అనేది కేసీఆర్ నాని గారు పెడుతున్నారు. ఇంతకాలం టీడీపీలో ఉన్నారు, బయటకు వచ్చేసారు, ఇప్పుడు కూటమిగా వారు ముందుకు వెళ్తున్నారు. సో ప్రత్యర్థులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఒక్కటి ఆలోచించాల్సింది ఏంటంటే అండి, ఇంతమంది కలిసి ఒక్క వ్యక్తిని ఓడించడానికి ప్రయత్నిస్తుంటే ఆ ఒక్క వ్యక్తి ఎంత పవర్ఫుల్ అనేది మీరు ఆలోచించాలి. సో ఎంతమంది గుంపుగా వచ్చినా, ఎంతమంది ఎన్నిసార్లు జగన్నామ స్వర్ణం పలికినా కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. ప్రతి కమ్యూనిటీని కూడా ఒక ఉన్నత స్థానంలో తీసుకొని సామాజిక న్యాయం కోసం ఆయన పనిచేస్తున్నారు. అందుకే ప్రజలు ఆయన్ని ఈరోజు అంత అద్భుతంగా ఆదరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ శ్వేత గారు.